అంశం ఏంటంటే హబక్కూకు యొక్క ప్రార్థన విలువ ఏంటి చెప్పండి. హబక్కూకు అనే కాదు, ప్రతి ఒక్కరి ప్రార్థన ఎంతో విలువైంది. ప్రార్థన ఎంతో విలువైంది. తర్వాత ప్రార్థన అనేది ఖడ్గం. ప్రార్థన అనేది ఏంటి? మళ్ళీ చెప్పాలా? ప్రార్థన ద్వారా మనం దేవుడితో ఏం చేస్తాం? ఇంకా సహవాసం చేస్తాం, మాట్లాడతాము. సహవాసం అన్నమాట. అంటే ఎక్కడో మాట్లాడడం వేరే, కానీ దేవుని చూస్తూ మాట్లాడడం వేరే కదా. వాక్యము ద్వారా, వాక్యము విని, వాక్యము చదివి, వాక్యము ధ్యానించి, వాక్యం హృదయంలో ఉంచుకొని, వాక్యానుసారంగా నడిచి, వాక్యాన్ని ప్రకటించి ప్రార్థిస్తే ఇంకా దేవునికి ఎంత ఇష్టమో. ఈ హబక్కూకు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని స్వరాన్ని అర్థం చేసుకున్నాడు, దేవుని స్వరాన్ని గ్రహించినాడు, దేవుని యొక్క మాట ప్రకారం నడిచాడు. అలాగ ప్రార్థన చేస్తూ ప్రకటిస్తున్నాడు. ఊరికే కాదు, ఎవరికి చెప్పుకోలేని విధానంలో తన బాధ, తన యొక్క వేదన, తన రోదన, తన కన్నీళ్ళు, తన గుండె పగిలిన జీవితాన్ని దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఇది ఆయనకేదో వచ్చిన బాధను బట్టి మొరపెట్టంలా. మనం చాలాసార్లు ప్రార్థన చేసేది ఏంటంటే మనకొచ్చే కష్టాలు, మన అవసరతల కోసమే చేస్తాం ఎక్కువగా కదా. బాధ వచ్చిందంటే వెంటనే ఏడ్చుకుంటాం, ఓ దేవా ఏమి ఇంత కష్టం పెట్టినావు, ఎన్నాళ్ళు ఈ కష్టం అని. మన కోసమే. ఇక్కడ హబక్కూకు యొక్క ప్రార్థన తన కోసం కాదు, సమస్త మానవాళికి ప్రపంచంలో జరిగే వాటిని గురించి చూడలేక కృంగిపోతున్నాడు. ఎందుకు అంటే దేవుని ఆత్మ కలవాడు కాబట్టి. దేవుడు కూడా ఎలాంటి వాడంటే ఆయన నిష్కలంకమైనటువంటి తండ్రి అయిన దేవుడు. ఆయన దుష్టత్వంలో చూడలేనంత నిష్కలంకమైందంట ఆయన కన్ను. చూడండి 13వ వచనం చదవండి. 1వ అధ్యాయము 13వ వచనం. నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది ఆయన కను దృష్టి. ఈ రాత్రి మరి ఈ వాక్యం చదువుతున్న మన కను దృష్టి నిష్కలంకమైనదిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? త్వరగా, ఇంత సింపుల్ క్వశ్చన్ కదా, మళ్ళీ ఎందుకు డౌటా మీకు? ప్రభు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులను తెరువుము. ఎంత బాగా చెప్తాడు. ఎంత చక్కగా నిర్దోషమైనటువంటి కన్నులు, నిష్కలంకమైన కన్నులు, పాపము చూడకుండా, పాపం వినకుండా, పాపం గురించి మాట్లాడకుండా, పాపం చేయకుండా, పాపపు నడకలు, టోటల్గా మన యొక్క ఇంద్రియ నిగ్రహణ శక్తి మనం కలిగి ఉన్నప్పుడు మనం నిర్దోషులమై పవిత్రులమైపోతాం. ఆ ప్రార్థన దావీదు కూడా చేశాడు. దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను గట్టే చెప్పాలా? నేను చెప్తాను, మీరు డాషులు పూర్తి చేయాలి. నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? ఎవరు చేసినారు ఈ ప్రార్థన? దావీదు యొక్క ప్రార్థన. ఎన్నవ కీర్తన? గాడ్ బ్లెస్ యు. ఎన్ని వచనాలు? 10-11 వచనాలు. ఎంత చక్కగా నా అంతరంగంలో జ్ఞానం కలుగు, ఆంతర్యంగా నాకు జ్ఞానం కలుగ చేయదేవా. నీ సన్నిధిలో వచ్చిన తోసివేయదు, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసివేయదు. ఈ రాత్రి కాల సమయం ముందు 2026 ఆగస్టు 17వ తేదీ విలియం కేరీ బర్త్డే సందర్భంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. విలియం కేరీ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే మనకి ఇప్పుడు చేతిలో మనకి గ్రంథం ఉంది. ఏం నిర్ణయం తీసుకున్నాడు అంటే తన భార్యను, తన పిల్లలను అందరినీ వదిలిపెట్టి, ఈ భారతదేశం ఒకప్పుడు పేదరికంగా ఉండేది, భయంకరమైనటువంటి మూఢనమ్మకాల్లో, ఆచారాల్లో ఉండేటటువంటి వాటన్నిటిని చూసి ఆయన హృదయం అంతా పగిలిపోయింది. అందుకే ఈ ప్రాంతంకి వచ్చాడు. ఈ ప్రాంతంకి వచ్చి కొన్ని లేఖన భాగాలు కొందరు చెప్పాడు. చాలా మంది బాల్య వివాహములను ఖండించాడు. తర్వాత సతీ సహగమనం కూడా ఖండించాడు. ఆయన భర్త చనిపోతే భార్య కూడా చంపేవాళ్ళు, సజీవ దహనం అన్నమాట. అప్పట్లో బాల్య వివాహాలు, పుట్టిన పిల్లకే వెంటనే ఆ ఉయ్యాల్లోనే వాళ్ళు పెళ్లి చేస్తుంటారు. ఎంత నీచం చూడండి. చిన్న పిల్లలకు అలాంటివన్నీ కూడా ఆయన రూపుమాపడానికి చాలా మంది ప్రయత్నించారు. వారిలో విలియం కేరీ కూడా ఒకరు. ముఖ్యంగా ఎన్నో భాషల్లో మనకు లేఖనాలు చదువుకోవడానికి ఆయన తెలుగు నేర్చుకొని తెలుగులో ఈ గ్రంథాన్ని రాసినందుకే మనం ఇప్పుడు చదువుతున్నాం. లేకపోతే ఇది హీబ్రూ, గ్రీక్, లాటిన్, ఇంగ్లీష్, ఇంకా సంస్కృతి. మొదట సంస్కృతులు అనే తెలుగు అంత తొందరగా రాలే. ఎందుకంటే అప్పుడున్న బ్రాహ్మణ్స్ అంతా సంస్కృతి బాగా తెలుసు కదా.
అందుకని సంస్కృతంలో చేశాడు, తర్వాత ఇంకా అన్ని భాషలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి దైవజనుడు పుట్టినటువంటి రోజు ఈరోజు. మరి ప్రతి ఒక్కరు బర్త్డే సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. బర్త్డే అలాగా ఉంచితే జనవరి 1న అందరు నిర్ణయాలు తీసుకుంటారు లేదా? బ్యాప్టిజం తీసుకుంటాము, నిర్ణయాలు తీసుకుంటారా? వెరీ గుడ్. మరి ఈరోజు మన నిర్ణయం తీసుకుందాం. ఏమిటా నిర్ణయం అంటే, ప్రభా నా కన్నులు ముందు పరిశుద్ధంగా ఉంచు ప్రభా. మన కన్నులు పరిశుద్ధంగా ఉంటే మన దేహం అంతా ఎలా ఉంటుంది? అది మన కన్నులు పరిశుద్ధంగా అంటే మన దేహం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. అందుకే నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూచేలా నా కన్నులు తెరుము అని మనం ప్రార్థన చేసినప్పుడు హబక్కూకు ప్రార్థన చదువుతుంటే దేవుడు నాకు ఇంకొకరి ప్రార్థన గుర్తు చేసినారు. ఎవరి ప్రార్థన? త్వరగా హబక్కూకు యొక్క ప్రార్థన నేను చదువుతూ ఉంటే, ఈరోజు మన ధ్యానాంశం అదే కదా రెగ్యులర్గా, కాకపోతే ఈరోజు సోమవారం అనుకోండి, అయినా మనం ఈరోజు అపోస్తల కార్యం ధ్యానం చేసుకోవాలి. కానీ ఈరోజు విలియం కేరీ బర్త్డే సందర్భంగా ఈ ప్రార్థన గురించి ఆయన ఎంతో ప్రార్థన చేసినాడు. ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రతిదీ ప్రార్థన దేవుడి చలిలో గోజాడ్డం నేర్చుకున్నాడు. ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు దేవునికి మహిమకరమైన విధానంలో ఆయన ప్రతిదీ ఏది అసాధ్యమైంది కాదు అని రుజుపరిచినాడు. అందుకే ఈరోజు ఈ అంశం నేను తీసుకున్నాను. యాక్చువల్గా ఈరోజు అపోస్తల కార్యం 19లో మనం ధ్యానం చేసుకోవాలి. అక్కడ కూడా ఉంటుంది, చదివితే మీరు చదవండి. తర్వాత మనం 5 వచనాలు ధ్యానం చేసుకున్నాం 19వ అధ్యాయము. మిగతా 5 నుంచి 12 దాకా ఈరోజు ధ్యానం. ఇక్కడ మనం చూస్తే హబక్కూకు యొక్క హృదయం పగిలిపోయేలా ఎంత బాగా ఏంది, ఎక్కడ చూసినా బలాత్కారం జరుగుతుంది, ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం, అవిధేయత తక్కువలేకపోతున్నారు. మంచి వాళ్ళ నీతిమంతులను బలాత్కారంగా వాళ్ళు పాడు చేస్తున్నారే, వాళ్ళ బలమని వాళ్ళ బలం పైన ఆధారపడుతున్నారు. దేవా తమ బలమునే తమకు దేవతగా భావిస్తున్నారు. గాలికి కొట్టుకొని పోవునట్లు వాళ్ళు కొట్టుకొని పోవచ్చు అపరాధులకు. ఇది బాధగా ఉంది. సన్లే వాళ్ళు బలంగా వాళ్ళు చేసినారు, కొన్ని దాని ద్వారా వాళ్ళు ఏమైనా బాగుపడ్డారు అంటే బాగుపడలేదు. వాళ్ళు ఏమవుతున్నారు? అపరాధులు అవుతున్నారు. ఒకరిని ఆక్రమించుకొని, ఒకరికి అన్యాయంగా, ఒకరి ప్రదేశంలో, ఒకరి ఆస్తిని, ఒకరి యొక్క జీవితాన్ని, లేకపోతే ఒకరి వస్తువులను, ఒకరి యొక్క స్థలాలను, ఇళ్లను వాళ్ళు కొల్లగొట్టుకున్నారు, ఆక్రమించుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు. కానీ వాళ్ళు ఏమైనా బాగుపడినారంటే ఏం చేస్తున్నారు? బాగుపడరు కూడా. ఎందుకంటే దేవుడు అన్యాయస్తులను ఎప్పుడు క్షమించారు. అన్యాయంగా నువ్వు ఏది తీసుకున్నా కూడా అది దేవుడు ఖచ్చితంగా తగిన శిక్ష వాళ్ళకి ఇస్తాడు అన్యాయస్తులు. ఇక్కడ అందుకని వాళ్ళు అపరాధులైపోతున్నారు. వాళ్ళు చేసినటువంటి అన్యాయానికి, వాళ్ళు చేసిన దౌర్జన్యానికి, వాళ్ళు చేసిన బలాత్కారానికి, వాళ్ళు చేసినటువంటి అక్రమ కార్యాలయానికి వాళ్ళ శిక్ష వాళ్లకు రావడం కాదు, చిన్న పిల్లలకు శిక్ష వస్తుంది. వాళ్ళ తదనంతరము 4 తరాలు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మన్మలు, మన్మరాళ్ళు శిక్షను అనుభవిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఉంటుంది, వాళ్ళ చేతికి బాగా ఉత్సం తగ్గుంటుంది అనుకో, వాళ్ళ మన్మరాలకు వచ్చింది. అది కొడుకుకు రాదు, బిడ్డకు రాదు. ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? వాక్యం నెరవేర్చబడుతుంది. కొంతమంది కొడుకు వస్తుంది, మళ్ళీ బిడ్డకు వస్తుంది, మళ్ళీ మన్మరాలకు కూడా వస్తుంది. డాక్టర్స్ అంటున్నారు మీ యొక్క జనరేషన్లో ఎవరికైనా ఇది ఉందా అని. ఉందయ్య గారు అంటుంటారు. కొన్ని జనరేషనల్ కర్సెస్ ఉంటాయి, కానీ అన్నీ కాదు. చాలా మట్టుకు వాళ్ళ పాపమునకు వచ్చే శిక్ష, వాళ్ళ పితరులు చేసిన పాపం. అందుకనే ఎజ్రా, దానియేలు, దేవా మేము మా పితరులు చేసిన పాపం ఆకాశం అంతగా ఉంది, మమ్మల్ని క్షమించు, మా పితరులు చేసిన పాపంను క్షమించుము, మా మీద దోషం లేకుండా పాప శాపం నుంచి మమ్మల్ని కాపాడని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినందుకు దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. అలాగా సౌలు చేసిన పాపము యోనాతాన్ పైన పడకుండా, యోనాతాన్ కుమారుడి పైన పడకుండా యోనాతాన్ బట్టి వాళ్ళ కొడుకును దేవుడు దీవిస్తాడు. ఎంత గొప్ప కృప! కారణం ఒక్కటే, కొడుకు చేసినటువంటి మంచి. ఈ రాత్రి కాల సమయంలో మన మంచి, మన క్రియలు మనతో కూడా ఉండాలి అంటే మనం దేవునికి మహిమకరంగా జీవించాలి. ఇక్కడ హబక్కూకు యొక్క బాధ ఇదే, అపరాధులు అవుతున్నారు. అందుకని యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా అని గుర్తు చేస్తున్నాడు. వాళ్ళంతా అపవిత్రులు అయిపోతున్నారు. వాళ్ళు మందిరానికి వస్తున్నారు కానీ పరిశుద్ధంగా లేరు.
మందిరాల్లో అపవిత్రత చేస్తున్నారు, మందిరాల్లో దొంగలుగా మారుస్తున్నారు, పరిశుద్ధమైన నీ మందిరంలో పాడు చేస్తున్నారు. నువ్వు పరిశుద్ధమైన దేవుడు. మళ్ళీ అక్కడ దేవుని మందిరంలో అందరు గడపడేలా రాసింటారు. ఏం రాసింటారు చెప్పండి? ఇంత సింపుల్ క్వశ్చన్ అయితే దేవుని మందిరంలో అందరు గడపడేలా రాసింటారు. ఏమి? భూత వర్తమాన భవిష్యత్ సర్వాధికారి దేవుడు నిత్యుడగు ప్రభు పరిశుద్ధులు పరిశుద్ధులు 3 సార్లు రాశారు. వాళ్ళు 100 సార్లు పాపాలు చేస్తున్నారు, 100 సార్లు దేవుని మందిరాన్ని అపవిత్రం చేస్తుంటారు. అంటే వాళ్ళు 100 సార్లు వస్తే 100 సార్లు మందిరం అపవిత్రం అయిపోతుంటారు. వాళ్ళు 1000 సార్లు వస్తే 1000 సార్లు అపవిత్రం అయిపోతుంటారు. చూడండి ఎంత తేటగా ఇక్కడ నా పరిశుద్ధ దేవా ఎంత బాగా చెప్తున్నాడు. దేవుడు పరిశుద్ధ దేవ అన్నప్పుడు హబక్కూకు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఇవన్నీ చూసి మనసంతా కలత చెందుతుంది. ఆది నుండి నీవు ఉన్నవాడో కావా? అందుకే అంటాడు ఆది అంతమైన దేవుడే. ఆది ఎందు వాక్యం ఉండను. ఆది ఎందు ఇప్పుడుండే దేవతలు ఎవరు, ముక్కోటి దేవతలు ఎవరు లేరు. ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపన్నుడుగా మనతో ఉందని మరి విలియం కేరీ గారు రుజువుపరిచారు, ప్రూవ్ చేస్తారు. మీరంతా దేవతలని అనుకుంటున్నారు, కాదు. ఫస్ట్ వచ్చింది ఈ లిపి. ఫస్ట్ మోషే నుంచి వచ్చిందే ఈ లిపి వచ్చింది. అంతవరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందరితో. ఆ మాట రిటర్న్గా లేదు, మోషేతో మొదట రాసిందే అది. అక్షరం మోషే నుంచే వచ్చింది. దేవుడు తన వ్రేలితో రాసి ఆ యొక్క మోషేకి ఇచ్చాడు. వాటిని మరలా ఎత్తి రాయమని చెప్పాడు ఆ రాతి పలకలు. అందుకనే కరుణాపీఠంలో అంటే మందసం ఉంటుంది, మందసం పైన కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం పైన 2 కెరూబులు ఉంటాయి. అటు ఇటు ఆ ముఖం ఒకరి వైపు ఒకరికి తిరుక్కొని ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరి గురించి ఒకరు హెచ్చించుకోవాలి, ఒకరి కోసం ఒకరు పాడాలి, ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి అనేది అక్కడ అర్థం. అందుకే దాంట్లో చిగురించిన అహరోను చేతి కర్ర ఉంది, తర్వాత మన్నా కలగలని పాత్ర ఉంది, బంగారు పాత్ర, తర్వాత రాతి పలకలు ఉన్నాయి 2 కదా. ఎంత ప్రాముఖ్యమని అదే మొదట ఉంది. తర్వాత గుడారం అవన్నీ చేసినాడు ఎంత ఇదిగా. తర్వాత అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, మేము మరణము నొందము, యెహోవా తీర్పు తీర్చుటకు నువ్వు వారిని నియమించి ఉన్నావు. ఆత్సే దుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించిదివా ఏమైనా అని డౌట్ వచ్చింది హబక్కూకు. ఏంది దేవా, మేము ఇంతగా నీతిగా నిజాయితీగా ఒకరిని ఆశించకుండా నేను భయభక్తిగా అనుదినం నీ సన్నిధిలో నీ వాక్యం చదివి నీ వైపు మేము ఉంటే వాళ్ళేంది మాకు వచ్చి మమ్మల్ని దండించడం ఏంది ప్రభా? వాళ్ళు హబక్కూకు విచిత్రమైపోతుంది. వాళ్ళంతా ద్రోహులు, దుర్మార్గులు, నీచులు, దేవునికి విరోధంగా నీచ కార్యాలన్నీ చేసి చండాలమైన పనులన్నీ చేసి నీ ఎందు భయభక్తి గల బిడ్డల పైన నేరారోపించే వాళ్ళు ఎంత ధైర్యం. కానీ వాళ్ళకంతా మన శిక్ష వస్తుందని మళ్ళీ రాస్తారు. వాళ్ళ అపరాధంలోనే వాళ్ళు పట్టుబడతారు. అయితే నువ్వు ఇవన్నీ చూస్తున్నావు కదా, అందుకని నీ కను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింప చాలవు కదా, చూడలేని ఎక్కువ. అందుకే ఆదికాండం 21లో ఆమె కన్నీరు కాస్తేనే ఆ పిల్లోనాడ పడేస్తేనే వాడి మొర దేవుడు వెంటనే విన్నాడు. హాగర్ ఏంటి నువ్వు చేసేది? నువ్వు చేసే పని ఏంటి? గర్భఫలం అంటే నేను ఇచ్చిన బహుమానం కదా. నా బహుమానాన్ని దేవుడు ఇచ్చిన పిల్లలు మీ ఇష్టానుసారంగా పెడితే ఖచ్చితంగా దేవుని ఉగ్రత గురైపోతారు. మళ్ళీ చెప్తున్నాను, దేవునికి ఊరికే ఆ పిల్లని ఆడ పడేస్తేనే ఎంత కోపం వచ్చింది. గర్భఫలం నేను ఇచ్చిన గర్భఫలం వాళ్ళ పడేసేవా? వాడి చేతిలో పట్టుకో. పిల్లలు ఎప్పుడు చేతులు పట్టుకోవాలి, పిల్లలు ఎప్పుడు దీవించాలి, పిల్లలు ఎప్పుడు సరి చేస్తూ ఉండాలి, వాళ్ళ నడకలను సరి చేస్తూ ఉండాలి. నిజమైన తల్లులైతే అలా చేస్తారు. అలా చెయ్యని తల్లులేక పిల్లలు అదో ఇలాగనే దుర్మార్గులుగా, అక్రమకారులుగా, రౌడీలుగా, ఇంకా అన్ని నానా చండాలమైన పనులు చేసి లోకంలో ఎన్ని పాపపు పనులు ఉన్నాయో అవన్నీ వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుంటున్నారని తల్లిదండ్రులకు తెలుసు, దండించరు. అందుకని వాళ్ళు దోషులే, వీళ్ళు దోషులే, వీళ్ళకి పుట్టబోయే పిల్లలు కూడా దోషులే. అయితే దేవుడు నిష్కలంకుడు అని చెప్తున్నాడు. నీవు దృష్టింపజాలవు కదా అని అంటున్నాడు. బాధించు వారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు?
అంటే ఒక టైం వాళ్ళకు ఉంటుంది, వెంటనే శిక్ష రావాలని హబక్కూకు ప్రార్థన. అప్పుడు వచ్చింది కదా. అప్పుడు వాళ్ళంతా కలిసి దేవుని మందిరంలో ఆ ధూపం వేయడానికి పోతే కోరహు, అబీరాము, దాతాను వెంటనే భూమి నెలలు విడిచి అందరి ఎదుట పడిపోయినారు కదా. అప్పుడు అన్నది కొంచెం భయం వస్తుంది. అయితే కొంతమంది భయపడకుండా 250 మంది మోషన్ తిట్టుకున్నారు, ఏమేమో తిట్టినారు, నానాక మాటలు మాట్లాడినారు, వాళ్ళకు కూడా శిక్ష వచ్చింది. మళ్ళా 250 మంది చనిపోయినారు అని మళ్ళా ఇంకా మన 16వ అధ్యాయంలో చూస్తే ఉంది చూడండి, సంఖ్య 16 చివరి వచనం చదవండి. అది ఎప్పుడు మర్చిపోదు. ఎన్ని వేల మంది అక్కడ, ఈడ వందలే ఆడ 3 కుటుంబాలు, తర్వాత 250 మంది, ఆ తర్వాత వేలల్లో. చదవమా. కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాక, కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాక 14,000 మంది. అండర్లైన్ చేసుకొని ఇది ఎప్పుడు లైఫ్ లో మర్చిపోదు. ఒకరా ఇద్దరా, ఎంతమంది? 14,700 మంది. ముందర 3 కుటుంబాలే నాశనమైపోయాయి, కోరహు, దాతాను, అబీరాము. అది కోరహు కుటుంబాలు ఎవరు నాశనం కాలేదు. వాళ్ళు వెంటనే వచ్చి ఆ యొక్క బలిపీఠం యొక్క కొమ్ములో పట్టుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, దేవుడు వాళ్ళని కాపాడినారు. మిగతా వాళ్ళు గర్వంతో అహంకారంతో ఏమేమో మాట్లాడినారు. 250 మంది అక్కడనే చచ్చారు, గుడారంలోనే. ఎక్కడంటే అది ఎక్కడ పింగల్ కంటే 250 మంది. ఈ మోషే అన్నదికే కదా, మోషే నువ్వు శాపం పెట్టినావు కదా, నువ్వు శాపం పెట్టినందుకే చూడు వాళ్ళు తెచ్చిరి వీళ్ళు తెచ్చిరి అన్నది కూడా. శాపం పెట్టేది దేవుడు, మోషే ఏం శాపం పెట్టలే. మోషే ఒక మాట అన్నాడు, దేవా నిజంగా నువ్వు నన్ను పంపినావంటే, నేను నిజంగా నీ కుమారుని అయితే, నేను నిజంగా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏదో నీ కార్యం జరిగించు అన్నాడు. అంతే మోషే. వాళ్ళని ఏం చెప్పించాలా? దేవుని కార్యం దేవుడు చేస్తా. అవును, నేను మోషను ఏర్పాటు చేసుకున్నా, నేను ఏర్పాటు చేసుకున్న మోషే పైన మీరు చదువుతారా? మీ బతుకులు ఏమవుతాయో చూడని చిన్న చంటి పిల్లలతో సహా చచ్చారు, వాళ్ళలో గర్భిణీ స్త్రీలు కూడా చచ్చారు. ఆ తర్వాత వాళ్ళు చనిపోయినారని మళ్ళా 14,700 మంది గురించి వాళ్ళు చచ్చినారు. ఇంకా మళ్ళీ వాళ్ళ గుండెలు కూడా చచ్చిండ్రు, రాయడానికి ఇంకా లేదు. ఇంతకన్నా భయపడతారేమో. అందుకే ఇక్కడ హబక్కూకు ఇవన్నీ తెలిసి దేవా జరిగింది కదా, మరి ఇప్పుడు ఎందుకు అనుకున్నావు అంటే వాక్యంలో అది కూడా ఉంది. వాళ్లకు వెనువెంటనే శిక్ష జరగకపోవట చూసి దుర్మార్గులు మరి ఎక్కువ పాపం చేస్తాను, మరి ఎక్కువగా పాపం చేసి మరి ఎక్కువగా నరక శిక్ష అనుభవించడానికి వాళ్ళకు దేవుడు మాట్లాడేమని కొంత వాళ్లకు సమయం ఇస్తున్నాడు. మారకపోతే వాళ్ళ శిక్ష ఎలా, ఒకవేళ మారితే వాళ్ళ వరకే వస్తుంది శిక్ష. వాళ్ళు మారకపోతే వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ మనమలు, మనవరాళ్ళ వరకు శిక్ష వస్తుంది. అది దేవుడు చెప్పాడు హబక్కూకు. అప్పుడు ఆ మాట విని కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. మారతారేమో అని సిరైన సమయం ఇచ్చిన వాళ్ళు మారరా? మారని వాళ్ళ శిక్ష ఎంత ఉంటుందో. గుండె పగిలేలా హబక్కూకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానంగా చేసితివి, వాడి గాలం వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, గురులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి ఏం చేస్తున్నాడ? గంతలు వేయించున్నాడు. తర్వాత వాళ్ళ బతుకంతా జన సమూహం నాశనం చేయించుండవలన అంటాడు. తర్వాత వాళ్ళ బతుకులైతే ఇక్కడ సేమ్ ఇదే ప్రార్థన ఆగూరు చేస్తాడు. అంటే సామెతలు 30వ అధ్యాయం మనం చూస్తే సామెతలు అన్నీ ఇక్కడ మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక్కడే రాసినాయి కాదు. సొలొమోను చెప్పితే వేరే వాళ్ళంతా చాలా మంది రాస్తారు ఆ సామెత. ఇక్కడ ఆగూరు యాకే కుమారుడైనటువంటి ఆగూరు దేవుని ఎందు భయభక్తి గలవాడు, సమకూర్చేవాడు, సమకూరుస్తున్నాడు దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క మాటలను. అనేక మంది దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఈ వాక్యం 30వ వాక్యం చదువుకొని దేవునికి సమీపంగా కావాలని సమకూరుస్తూ ఉన్నాడు ఆత్మ. అక్కడ మనం చూస్తే 30వ అధ్యాయం 1 నుంచి 4 దాకా చదవండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన అదే యాకే కుమారుడైన ఆగూరు. యాకే తర్వాత ఆగూరు దేవుని యందు భయభక్తి కలవాడు, సమకూర్చేవాడు. చూడండి ఎంత మంచిగా తండ్రి కుమారులు. అందుకనే ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, దేవోక్తి వచ్చింది ఆయనకు. ఆ మనుషుడు ఈతి ఏలునకును
ఆ మనుషుడు ఇత్తీయేలునకును ముక్కాలునకును ఇత్తీయేలు మళ్ళీ ఎవరు చెప్తున్నట్ట ముక్కాలునకును ఒకరి నుంచి ఒకరు చెప్తున్నారు. మరి మీరు చెప్తున్నారా లేదా? సిగ్గులు పోయేలా మనం చెప్తున్నాం. మీ బర్త్డేలప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఇంకా మీ యొక్క మరి బ్యాప్టిజం నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలు కట్టుబడండి. మేము కూడా కొంతమందికి చెప్పాలి. ఇక్కడ వీళ్ళైతే ఒకరి నుంచి ఒకరికి చెప్తున్నాం. చెప్పమ్మా. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు నేను ఒక పశువు లాంటి వాడిని దేవని హృదయపూర్తిగా ఒప్పేసుకున్నాను. మరి ప్రస్తుతం సమాజంలో పశుప్రాయులాగున్న మృగాలు దేవా తెలియక మృగంలాగా ప్రవర్తించినారు అంటున్నారా? దావీదైతే అన్నాడు, నేను ఎందుకు ఇంత అవివేక పనులు నేను చేశాను, నేను చేసింది ఎంత దుర్మార్గం పని అన్నాడు. ఒప్పేసుకున్నాడు దావీదు. మరి ఒప్పుకుంటున్నావా? కప్పుకుంటే నీకు నీ కుటుంబానికే నాశనం. ఒప్పుకోకుండా కప్పుకున్నాడు. సౌలు కుటుంబీకులందరూ చంపబడ్డారు. అప్పుడు సౌలుకే శిక్ష వచ్చింటే, సౌలు చేసిన పనికి శిక్ష వచ్చింటే వాళ్ళ కుమారులందరూ కూడా బతికేవారేమో కదా. కానీ 7 మందికి అందరూ చచ్చిపోయారు. చూసారా ఎంత శిక్ష వచ్చిందో? సౌలు పశ్చాత్తాపడనందుకే సౌలు పాపాన్ని కప్పిపెట్టుకున్నాడు. దావీదుకు తెలియకుండా ఈటను 17 సార్లు ఈటను విసిరాడు. దావీదు చంపాలని ముందరనేమో ఫిలిస్తీయుని చంపిన తర్వాత మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత భయం పట్టుకుంది. దాన్ని ఆ ఫిలిస్తీయుని చంపిన వారిని ఎవరిని ఇస్తానన్నాడు? తన బిడ్డని ఇస్తానన్నాడు. నా పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. చంపిన తర్వాత గేజ్ మార్చినాడు. లేదు, నా పెద్ద కుమార్తె వేరే వాళ్ళు ఇష్టపడినాలే, వాళ్ళకి చేస్తాను. మళ్ళీ చిన్న కుమార్తె ఆమె కంటే చక్కనిది, ఆమెకు నువ్వంటే కూడా ఇష్టం వచ్చింది అంతా పడతాడు. మీకాలు కొంచెం గడుసుది. మీకాలు ఆ యొక్క క్యారెక్టర్ తనకు తెలుసు. ఈమెయితే దావీదుకు ఉరిగా ఉంటుందని అంట. ఎంత నిమిషం నేను ఆలోచన చూడండి. మీకాలైతే దావీదుకు ఉరిగా నిన్ను